హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్న వీడియోలో జైల్లో ఉన్నటువంటి తేజేశ్వరరావు, అప్పలసూరి గారులు రాష్ట్ర కమిటీని సమావేశపరచకుండా, వాళ్ళందరూ కలవకుండా అడ్డుకుంటూ ఒక 10 నెలల పాఠం రాష్ట్ర కమిటీ స్తబ్దతకు గురి కావటం, ఈ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు జైలు నుండి అడ్డుకోవటం జరిగింది. అంతిమంగా జైల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, జైలు కామ్రేడ్స్కి వచ్చినటువంటి ప్రాబ్లం సాల్వ్ చేయటానికి మరో గత్యంతరం లేక జైలు కామ్రేడ్స్ అందరూ కూడా డిమాండ్ చేయటంతో రాష్ట్ర కమిటీని సమావేశపరచడం అనేది జరిగి, ఆ రాష్ట్ర కమిటీలో కొన్ని తీర్మానాలు చేసుకోవటం జరిగింది. అవి నిన్న వీడియోలో మనం మాట్లాడాం. అయితే ఈ వీడియోలో ఇక్కడ నుంచి మనకి ఏంటి జరుగుతోంది, ఈ ఈ మనకి పైలావాసు కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ పని విధానం మొదలవుతుంది. ఈ వీడియోలో పైలావాసు మనకి రాష్ట్ర కమిటీలోకి వచ్చిన తర్వాత, అంటే 1971 మే నెలలో స్టార్ట్ అయ్యి మొదటి సమావేశం జరుగుతుంది. అయితే దానికి ముందు మార్చిలో 71 మార్చి నుంచి 72 మార్చి వరకు 1 సంవత్సర కాలం పైలావాసు కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ పనిచేస్తుంది. అంటే 1 సంవత్సరం మాత్రమే ఇలా పని చేయటం అనేది జరిగింది. తర్వాత ఏం జరిగిందనంటే, అంటే హిస్టరీలో భాగంగా చెప్పుకుందాం. ఈయన సత్యనారాయణ సింగ్ పార్టీలోకి వెళ్ళిపోతాడు. అంటే ఈయన గట్టిగా పనిచేసింది రాష్ట్ర కమిటీలో 1 సంవత్సర కాలంగా ఇతను కార్యదర్శిగా పనిచేయటం జరిగింది. ఈ కాలంలో ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. నిజానికి పైలావాసుని రాష్ట్ర కమిటీ కార్యదర్శిని చెయ్యటం, ఆ రోజు పార్టీలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ చరిత్ర చెప్పినటువంటి దీంట్లో నుంచి మనం చూసినట్లయితే ఖచ్చితంగా పైలావాసుని కార్యదర్శి చేయటమే సరైన విధానం అని చరిత్ర రుజువు చేస్తుంది. ఒకవేళ అంటే యాక్చువల్గా కోఆప్టెడ్ మెంబర్ ఇతను, మహాసభ ఎన్నుకున్న వ్యక్తి కాదు. రాష్ట్ర కమిటీలోకి మహాసభ ఎన్నుకోలేదు, అంటే అందరి ఆమోదంతో రాష్ట్ర కమిటీలోకి వచ్చిన వ్యక్తి కాదు. తేజేశ్వరరావు పంపిస్తే వచ్చిన వ్యక్తి, అంటే కోఆప్టెడ్ మెంబర్ అయినప్పటికీ. అట్లానే చాలా రాజకీయ విభేదాలు ఉన్నాయి పైలావాసుకి మిగతా రాష్ట్ర కమిటీ మెంబర్స్కి మధ్య. అయినా కూడా పైలావాసునే రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉంచటం అనేది సరైన పద్ధతి అనేది మనకి చరిత్ర చెప్తాంది. ఎందుకని, ఒకవేళ పైలావాసుని కాదు అని మనం కొండపల్లి సీతారామయ్యనే కార్యదర్శిగా పెట్టుకున్నట్లయితే మనకి ఈ చౌదరి తేజేశ్వరరావు గారికి మంచి అవకాశం పార్టీని చీల్చటానికి. కనుక ఆ అవకాశాన్ని నివారించాలి అనేది ప్రధాన ఉద్దేశం. అట్లనే శ్రీకాకుళ ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన కోఆప్టెడ్ మెంబర్ అయినప్పటికీ అతన్ని కార్యదర్శిగా ఉంచటం సరైంది అని చెప్పి అనుకోవటం జరుగుతుంది. అట్లనే 1 సంవత్సరం పాటు ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా కూడా రాష్ట్ర కమిటీని నడిపించటం అనేది సక్సెస్ఫుల్గా ఈ చరిత్రలో జరిగినటువంటి వాస్తవం. కనుక పైలావాసుని కార్యదర్శిగా పెట్టడం అనే దాంట్లో సరైన పద్ధతే తప్ప మరొకటి కాదు అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అట్లానే అంటే పైలావాసు ఉండగా ఒక్క పైలావాసుని రాష్ట్ర కమిటీ కార్యదర్శిని చేయటం అనే ఒక్క అంశం తప్ప ఈ సంవత్సర కాలంలో జరిగిన అన్ని తీర్మానాలని తేజేశ్వరరావు, అప్పలసూరి గారు తీవ్రంగా అడ్డుకున్నారు. ఇతన్ని కోఆప్ట్ చేసింది తేజేశ్వరరావు కాబట్టి తేజేశ్వరరావు మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ ప్రతి నిర్ణయాన్ని తేజేశ్వరరావు చెప్పటం, ఇక్కడ జరిగిన వాటిని తేజేశ్వరరావు వ్యతిరేకించటం,
వ్యతిరేకించి అతను చెప్పిన తీర్మానాలని మళ్ళీ తిరిగి మరొక రాష్ట్ర కమిటీ మీటింగ్లో ఈ పైలావాసు మళ్ళీ తిరగదోడటం. అంటే తను కార్యదర్శిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే తిరిగి అతనే మళ్ళీ ప్రశ్నించి మరలా కొత్త వాదనలు తీసుకురావటం, మరలా చర్చించి మళ్ళా తీర్మానాలు చేసి మళ్ళా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి అనుకున్న తర్వాత జైలు నుంచి తేజేశ్వరరావు మళ్ళీ వ్యతిరేకించటం. ఇట్లా రాష్ట్ర కమిటీకి తేజేశ్వరరావుకి మధ్యలో ఈ సంవత్సర కాలంలో పైలావాసు నలిగిపోవటమే మనకి కనిపిస్తుంది ఈ చరిత్ర అంతా. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీకు ఫస్ట్ సమావేశం ఏదైతే ఉందో, మార్చిలో జరిగిన ఫస్ట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఈ నిర్ణయాలని ఇంప్లిమెంటేషన్ చేయటంలో పూర్తిగా పైలావాస్ ఫెయిల్ అవటం జరుగుతుంది. ఉదాహరణకి ఒక నిర్ణయం ఏంటంటే, అంటే తేజేశ్వరరావు చెప్పిన అంశం ఏంటి, ఇద్దరు కొరియర్స్ని రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలి అని మాట్లాడు. రాష్ట్ర కమిటీలోకి ఇద్దరు కొరియర్లను తీసుకోవాలంటే రాష్ట్ర కమిటీ దాన్ని ఖండిస్తూ వీళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే ఆ ఇద్దరు కొరియర్స్ని కూడా శ్రీకాకుళం అడవి ప్రాంతానికి ఆ ఉద్యమం దగ్గరికి పంపించి ఆ అడవి ఉద్యమంతో పాటు అడవిలో పనిచేస్తున్న కామ్రేడ్స్తో కలిసి పనిచేయాలి, అక్కడ వాళ్ళ గౌరవాన్ని పొందాలి, అడవి ఉద్యమం యొక్క గౌరవాన్ని పొందాలి వీళ్ళు కొరియర్స్, అక్కడ నుంచి వీళ్ళు ఎక్స్పీరియన్స్ పొందాల్సిన అవసరం ఉంది అని చెప్పి రాష్ట్ర కమిటీ డెసిషన్ చేసింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చెయ్యకపోగా ఏం జరుగుతుంది, ఈ సమావేశం జరిగిన 2 నెలలకే ఇద్దరు కొరియర్స్లో ఒక కొరియరు శత్రువుకి చిక్కి ఈ ఎన్కౌంటర్ అవటం జరుగుతుంది. అట్లా ఒక వ్యక్తిని కోల్పోవటం జరుగుతుంది. మరొక కొరియరు చివరి వరకు తేజేశ్వరరావుకి ఏజెంట్గా ఉంటూ పార్టీ వ్యతిరేక విధానాలని అమలుపరుస్తూ అతను విచ్ఛిన్నకర కార్యక్రమాలు యథేచ్ఛగా ఆ కొరియర్ చేస్తూనే ఉన్నాడు. ఈ విషయం పైలావాసుకి తెలిసినప్పటికీ పార్టీ వ్యతిరేక విధానాలని చేస్తున్న అతన్ని అడ్డుకోవటం, అతన్ని నివారించటం, అతన్ని కంట్రోల్ చేయటం కూడా పైలావాసు చేయలేకపోయాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, పైలావాసు కార్యదర్శిగా ఉండగానే రాష్ట్ర కమిటీలో ఎర్ర జెండా పత్రిక ఒకటి తీసుకురావటం జరిగింది. ఈ ఎర్ర జెండా పత్రికని కింద వరకు తీసుకువెళ్ళాలనే లక్ష్యంతో శ్రీకాకుళం పంపించినటువంటి కాపీలన్నింటినీ కూడా ఈ రెండో కొరియర్ ఎవరైతే ఉన్నాడో అతను మొత్తం కుప్పేసి తగలబెడతాడు, కంప్లీట్ తగలబెడతాడు. ఎర్ర జెండా పార్టీ పత్రికని ఈ పార్టీలో ఉన్నటువంటి ఒక కొరియరు తగలబెడతాడు. తగలబెడితే అది చూస్తూ పైలావాసు మిగతా వాళ్ళకి అది తెలియకుండా జాగ్రత్త పడతాడు తప్ప ఆ విధానాలను ఖండించటం కానీ దాన్ని ఎదుర్కోవటం కానీ పైలావాసు ఎట్టి పరిస్థితుల్లో చేయడు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా మీద మొత్తం ఆ కొరియర్ మీద ఆధారపడి శ్రీకాకుళాన్ని గైడ్ చేయడం అనేది పైలావాసు తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే ఆయన బలహీనత పూర్తిగా కొరియర్ మీద ఆధారపడటం, దానివల్ల ఆ కొరియర్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లోకి, ఆ బలహీనతలోకి నెట్టబడ్డాడు ఈ పైలావాసు. ఇట్లా ఈయన విధానం అంతా నడుస్తోంది. అయితే ఫస్ట్ రాష్ట్ర కమిటీ అంటే పైలావాసు కార్యదర్శిగా ఫస్ట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో మనం అనుకున్నది ఏంటంటే, ఈ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలు, జైలు నుంచి పంపించినటువంటి నిర్ణయాలు, ఈ రెండింటినీ కూడా సెంట్రల్ కమిటీకి పంపించాలి, సెంట్రల్ కమిటీ యొక్క ఆమోదం కూడా తీసుకోవాలి అని చెప్పి అనుకోవటం జరిగింది. దాంట్లో భాగంగా పైలావాసు సీఎంని కలవటం జరిగింది. సీఎం అంటే చారు మజుందార్, అంటే సెంట్రల్ కమిటీ కార్యదర్శి అయినటువంటి చారు మజుందార్ని ఈ పైలావాసు వెళ్ళి ఈ రాష్ట్ర కమిటీ నిర్ణయాలు తీసుకుని వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత చారు మజుందార్ అంటే సీఎం చారు మజుందార్ ఏమంటాడంటే, ఇప్పుడున్నటువంటి ఆ తెలంగాణ ఇద్దరు, రాయలసీమ ఒకళ్ళు, అట్లనే పైలావాసు శ్రీకాకుళం నుంచి, ఈ నలుగురితోటే మరొక మహాసభ జరిగేంత వరకు ఈ నలుగురితోటే రాష్ట్ర కమిటీని కొనసాగించండి అనేది చారు మజుందార్ చెప్పు. ఒకటి
రెండు, జైలు కామ్రేడ్స్, జైల్లో ఉన్న కామ్రేడ్స్ డిఫెన్స్ పెట్టుకోవాలా వద్దా అన్న విషయం దగ్గర చారు మజుందార్ చెప్పిన అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తుంది కనుక ఆ విధానానికి సంబంధించి సెంట్రల్ కమిటీ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వదు. మీ రాష్ట్రంలో మీ రాష్ట్ర కమిటీ ఎలా అనుకుంటే అలా చెయ్యండి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు అనుకున్న పద్ధతుల్లోనే రాష్ట్ర కమిటీ నిర్ణయాల మేరకే అమలు పరచండి. జైలు కామ్రేడ్స్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి రాష్ట్ర కమిటీ అభిప్రాయం మేరకు పనిచేయండి అని చెప్పడం జరిగింది. ఇదొక అంశం. మరొక అంశం ఏంటనంటే, ప్రధానంగా పైలావాసు తీసుకొస్తున్నటువంటి వాదన అతివాద దుందుడుకు వాదమే పార్టీలో ప్రమాదకరమైనటువంటి పాలసీ అని చెప్పి, అన్నిటికంటే ప్రమాదకరమైంది అని చెప్పి పైలావాసు తేజస్వరరావు అభిప్రాయాన్ని మాట్లాడుతున్నారు. కనుక ఇక్కడ మనం ఏం చేయాలా, దానికి చారు మజుందార్ ఆన్సర్ చేయటం జరిగింది. చారు మజుందార్ అంటే గతంలో సత్యనారాయణ సింగ్ కూడా ఇలాంటి వాదన తీసుకొస్తారు మన చారు మజుందార్ మీద. ఆయనకి ఆన్సర్ చేస్తూ ఈయన కొన్ని వ్యాసాలు రాయటం జరిగింది. వాటినే తిరిగి పైలావాసుకు చూపిస్తూ ఆయన వివరణ ఇవ్వటం జరిగింది. అంటే అతివాదమే పార్టీలో ఇప్పటికీ ప్రధానమైన శత్రువు అనే పద్ధతుల్లో ఈయన మాట్లాడుతున్న దానికి, అంటే సత్యనారాయణ సింగ్ వాదనకి పైలావాసు అభిప్రాయానికి వివరణ ఇవ్వటంతో పైలావాసు సాటిస్ఫై అవుతాడు, చారు మజుందార్ దగ్గర సాటిస్ఫై అవుతాడు. అయ్యి తిరిగి వచ్చిన తర్వాత జూన్లో రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో సెంట్రల్ కమిటీ చెప్పినటువంటి అంశాలు చర్చకు వస్తాయి. ఇక్కడ పైలావాసు మాట్లాడేది ఏంటంటే, పార్టీ సాధారణమైన పంద, ఎత్తుగడలు, ఆచరణకు సంబంధించి నాకు ఎలాంటి భిన్న అభిప్రాయాలు లేవు. నేను సీఎంని కలిసి వచ్చిన తర్వాత నేను నా అభిప్రాయాలు మార్చుకున్నాను. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పార్టీతో కలిసి పనిచేయటానికి, మీతో పాటు కలిసి పనిచేయడానికి నాకు భిన్న అభిప్రాయాలు ఏమి లేవు అని చాలా క్లియర్గా పైలావాసు ఆ సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడిన తర్వాత పార్టీ ఏం చేసిందంటే, మరొక పార్టీలో చోటు చేసుకున్న రివిజనిజాన్ని ప్రతిఘటించండి అని చెప్పి, రివిజనిజాన్ని ప్రతిఘటించండి అని చెప్పి ఒక డాక్యుమెంట్ని రాష్ట్ర కమిటీ, పైలావాసు కార్యదర్శిగా ఉన్న రాష్ట్ర కమిటీ ఒక డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. అందరూ ఆమోదించారు, ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఆ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్ని జైల్లో ఉన్నటువంటి కామ్రేడ్స్ అయినటువంటి తేజేశ్వరరావు, అప్పలసూరి సీరియస్గా ప్రతిఘటిస్తారు. సీరియస్గా ప్రతిఘటించి ఈ డాక్యుమెంట్ని పంచొద్దు అని చెప్పి అతను మాట్లాడతాడు జైల్లో నుంచి. రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి డెసిషన్ని జైల్లో ఉన్న వాళ్ళు నియంత్రిస్తారు. ఇక్కడ పైలావాసు కార్యదర్శిగా వచ్చినటువంటి మొట్టమొదటి డాక్యుమెంట్. ఇతను ఏమంటాడంటే, అతను కింద వరకు తీసుకెళ్ళటానికి ఆపండి అని అంటే దాన్ని అంగీకరించడు పైలావాసు. అయితే దీంట్లో మీకు అభ్యంతరకరమైన అంశాలు ఉంటే వాటిని మారుస్తాం, కొన్ని పదాలని, వాక్యాలని మారుస్తాం అని చెప్పి హామీ ఇచ్చి కింద దాకా వెళ్ళటాన్ని ఆమోదించడు, వచ్చేస్తాడు. ఈ డాక్యుమెంట్ కింద దాకా వెళ్ళిపోతుంది. ఇతను వచ్చి కొన్నియో మార్పులు చేర్పులు చేస్తే పెద్దగా వాళ్ళు మార్చింది కూడా ఏముండదండి దాంట్లో. సరే, ఆ సమావేశంలో మరొక సమావేశంలో వాటిని మార్చటం అంటే పూర్తిగా దెబ్బతినిపోయింది అన్న కాడ కొంతమేరకు దెబ్బతింది అని ఇట్లాంటి సవరణలు, చిన్న చిన్న సవరణలు అయ్యో పెడితే వాటిని కూడా సవరించి మళ్ళీ డాక్యుమెంట్ని మళ్ళీ కింద దాకా పంపించడం జరిగింది. ఇలా అంటే ఆ డాక్యుమెంట్ సారాంశం ఏంటి అంటే, ప్రధానంగా సత్యనారాయణ సింగ్ లేకపోతే నాగిరెడ్డితో కలిసి తేజేశ్వరరావు మాట్లాడుతున్నటువంటి ఒక దివాలాకోరు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ఆ రివిజనిస్ట్ రాజకీయాలు అయితే ఉండో, అంటే వాళ్ళు తీసుకొస్తున్న వాదనల వెనక ఉన్న
రాజకీయ పద్ధతుల్ని విమర్శిస్తూ ఇప్పటికీ సెంట్రల్ కమిటీ యొక్క విధానాలను సపోర్ట్ చేస్తూ ఈ రాజకీయ తీర్మానం ఉంటుంది. అంటే ఈ రాజకీయ తీర్మానం ప్రధానంగా ఏమంటుందంటే, అంటే సెంట్రల్ కమిటీ నిర్ణయం ఏంటి? వర్గశత్రు నిర్మూలనే ఏకైక మార్గం కదా. దీన్ని వివరిస్తూ దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే వర్గశత్రు నిర్మూలనే రైతాంగాన్ని ఉత్సాహపరుస్తుంది, తిరిగి విప్లవోద్యమంలో కలిసి ప్రయాణం చేయటానికి సహాయపడుతుంది అనేది. అట్లనే ఎర్ర బీపత్సాన్ని సృష్టించటం ద్వారా శత్రువు పలాయనం చిత్తగిస్తాడు. అదే టైంలో ప్రజానీకం ఉత్సాహంతో విప్లవోద్యమంలో కలిసి వస్తారు అనే వివరణ ఉంటుంది. అట్లనే ఇప్పటికీ నాగిరెడ్డి, తేజేశ్వరరావులు పార్టీ మీద చేస్తున్న దాడి ఏంటంటే, చారు మజుందార్ ఒంటెత్తు పోకడలు, అతివాదం వల్లే శ్రీకాకుళం దెబ్బతింది అని ప్రచారం చేస్తున్నారు. దానికి కౌంటర్గా ఇక్కడ రివిజనిజమే ప్రధానమైన శత్రువు. ఇక్కడ ఉద్యమం ప్రధానంగా దెబ్బతింటానికి రివిజనిస్టు విధానాలే ప్రధానమైన కారణం. ఇప్పటికీ శ్రీకాకుళం వెనకబట్టానికి కారణం రివిజనిజమే. తిరిగి మళ్ళీ దాన్ని ఉత్సాహంగా ముందుకి తీసుకువెళ్ళాలంటే తిరిగి వర్గశత్రు నిర్మూలనే తిరిగి ప్రజల్ని ఉత్సాహంగా తిరిగి పార్టీని ముందుకు తీసుకెళ్తుంది అని ఆ సమర్థిస్తూ రాసినటువంటి డాక్యుమెంట్. అయితే ఈ డాక్యుమెంట్ కరెక్టా అంటే, నిజానికి ఈ డాక్యుమెంటులో ఉన్న ప్రధానమైన లోపం శ్రీకాకుళ పోరాటం వెనక తట్టు పట్టడానికి కారణాలని వివరించటంలో ఈ డాక్యుమెంట్ ఫెయిల్ అవుతుంది. ఒకటి, తిరిగి మళ్ళీ ఉద్యమాన్ని అడ్వాన్స్ చెయ్యాలి అని అంటే తిరిగి వర్గశత్రు నిర్మూలనే ఏకైక మార్గం అనేటువంటి వాదనని బలంగా చెబుతుంది. ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి లోపం అది. అయితే ఎందుకు ఈ డాక్యుమెంటు ఇలా రాష్ట్ర కమిటీ తీసుకురాగలిగింది, ఎందుకు వచ్చింది అని అంటే, అప్పటికీ రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళు మెజారిటీ పాత పందాన్ని అనుసరిస్తూ దాన్నే మాట్లాడుతూ దాన్నే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ మెంబర్స్ యొక్క ఎక్కువ మంది అదే అభిప్రాయంతో ఉండటంతో అలాంటి డాక్యుమెంటు బయటికి రావటం జరిగింది. అట్లా అయితే ఆ డాక్యుమెంట్లో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత ఫస్ట్గా వచ్చిన డాక్యుమెంట్, అంటే శ్రీకాకుళ పోరాటం సెట్ బ్యాక్ అయిన తర్వాత మొత్తం చారు మజుందార్ తప్పు అని వీళ్ళు ప్రచారం చేస్తున్న క్రమంలో వచ్చిన డాక్యుమెంటు. ఈ డాక్యుమెంటు ప్రజాశ్రేణుల్ని, ప్రజాశక్తుల్ని, ప్రజా క్యాడర్ని, పార్టీ క్యాడర్ని చాలా ఉత్సాహపరిచినటువంటి డాక్యుమెంట్. చాలా అద్భుతంగా, చాలా ఇన్స్పైర్ అయ్యారు. అప్పటి వరకు ఉన్న స్తబ్దత కొంచెం బ్రేక్ అవటానికి తిరిగి పార్టీ మనకి పెద్ద ఎత్తున గైడ్ చేస్తుంది, యుద్ధంలోకి దిగబోతుంది, మరలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతుందని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంలో ఆ డాక్యుమెంట్ చాలా బాగా పనిచేసింది. ఇది ఆ డాక్యుమెంట్ని వాళ్ళు అడవిలో జైల్లో ఉన్న వాళ్ళు నిరాకరిస్తారు. దీన్ని మళ్ళీ తీసుకొచ్చి మరొకసారి చర్చకు పెడతాడు పైలావాస్. ఈయన ఇదే ఫస్ట్ నుంచి రాష్ట్ర కమిటీలో ఆమోదిస్తాడు. బయటికి వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దీన్ని తిరిగి మళ్ళీ చర్చకు పెడుతూ ఉంటాడు మామూలుగా. ఈ విధంగా జరిగినటువంటి పరిణామాలు క్రమంలో ఇట్లా, అంటే ఆ సమావేశాలు ఇట్లా జరుగుతూ ఉండగా ఇతని చరిత్ర అంతా కూడా ఇదేనండి. చాలా ఇబ్బందికరంగాను, అంటే ఏ ఒక్క రాష్ట్ర కమిటీ డెసిషన్ని కూడా నిజాయితీగా ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర మనకి కనిపించదు. ఒక్క అంశం తప్ప. ఏంటంటే ఒక్క అంశం, పైలావాసుని రాష్ట్ర కమిటీ కార్యదర్శిని చేయటం ఒక్కటే అందరి ఆమోదంతో నడిచినటువంటి అంశం. మిగిలిన విషయాలన్నింటినీ ప్రతిఘటిస్తూనే వచ్చారు, పార్టీని అడ్డుకుంటూనే వచ్చారు. ఇది
మొత్తం రాష్ట్ర కమిటీ చరిత్రలో జరిగినటువంటి అంశం. అయితే ఈ క్రమంలో అంటే రెండు బాగా ప్రచారం జరిగింది ఏంటంటే పార్టీలో ఇతన్ని పైలావాసుని తేజేశ్వరరావు తిడతాడు. నీకు అసలు సొంత బుర్ర లేదు, లేదంటే రాష్ట్ర కమిటీ వాళ్ళకి లొంగిపోయావని ఇట్లా రకరకాలుగా ఆయన తిడుతూ ఉంటాడు, ఆయన విమర్శిస్తుంటాడు. టోటల్గా శ్రీకాకుళం విశాఖపట్నంలో ఉన్నటువంటి తేజేశ్వరరావు అప్పలసూరికి వాళ్ళ గైడెన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడిన అంశం ఏంటంటే పైలావాసుకి వెన్నెముక లేదు, అంటే వ్యక్తిత్వం లేదు, ఎటు పడితే అటు కొట్టుకెళ్తాడు. కాసేపు తేజేశ్వరరావుది కరెక్ట్ అంటాడు, రాష్ట్ర కమిటీది కరెక్ట్ అంటాడు. ఇట్లాంటి ప్రచారం ఈయన మీద బాగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిపోయింది. అంటే పైలావాసు కరెక్ట్ మనిషి కాదు, ఒక స్టాండర్డ్ లేదు అతని దగ్గర, ఒక రాజకీయ స్పృహ లేదు, రాజకీయ బలం లేదు అతని దగ్గర, ఎటుబడితే అటు కొట్టకెళ్తాడు అని చెప్పి ఇట్లాంటి ప్రచారం కూడా చేస్తున్నారు. ఇది పైలావాసు బాగా అంటే ఈ రాష్ట్ర కమిటీలో బాగా ఇబ్బంది పడ్డటువంటి కాలం ఆయన. ప్రతి నిర్ణయాన్ని జనంలో తీసుకెళ్ళటం, వాళ్ళు ప్రతిఘటించగానే దీన్ని అడ్డుకునే లోపలే అది కింద దాకా వెళ్ళిపోవటం, ఆ కింద దాకా వెళ్ళిపోయిన దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకొక నిర్ణయాలు ఈయన మాట్లాడలేని పరిస్థితి. అట్లా క్యాడర్కి ఈ నాయకత్వానికి అందరికి కూడా ఇతను అబాస్ పాలయ్యాడు పైలావాసు ప్రధానంగా. ఈ క్రమంలో అంటే ఫస్ట్ నుంచి కూడా రాష్ట్ర కమిటీ చెబుతున్న ఏది కూడా రాష్ట్ర కమిటీ చాలా సీరియస్గా చెప్పింది ఏంటంటే వీళ్ళు సెంట్రల్ కమిటీని కలిసినప్పుడు, అంటే సీఎంని కలిసినప్పుడు, అంటే చారు మజుందార్ని కలిసినప్పుడు అట్ ద సేమ్ టైం సెంట్రల్ పార్టీకి వ్యతిరేకంగా ఒక అవకాశవాద రాజకీయాలు నడుపుతున్నటువంటి సత్యనారాయణ సింగ్ పార్టీతో కూడా కలుస్తుండేవాడు, ఆ గ్రూపును కూడా కలిసి వస్తుండేవాళ్ళు. ఇది తేజేశ్వరరావు ఫస్ట్ నుంచి చేస్తున్న పని. ఈ తేజేశ్వరరావుని కాదనలేక ఇదే పద్ధతిని కొనసాగిస్తూ తర్వాత ఇతను కూడా అదే పందాలోకి వెళ్ళి సత్యనారాయణ సింగ్ని కలవటం, ఇతను కూడా ఇది అలవాటుగా మారిపోయి లాస్ట్కి ఇతను తేజేశ్వరరావు అంటే కొంత వ్యతిరేకతని డెవలప్ చేసుకున్నాడు. ఇతను తేజేశ్వరరావు పట్ల ఒక వ్యతిరేకతని డెవలప్ చేసుకొని రాష్ట్ర కమిటీ పట్ల గౌరవాన్ని పెంచుకున్నాడు. ఎందుకంటే రాష్ట్ర కమిటీ ఈయన్ని కార్యదర్శిగా గౌరవిస్తూనే ఎక్కడికక్కడ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుని రాష్ట్ర కమిటీ ఈ పార్టీ ఎక్కడ చీలిపోద్దో అనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈయన గౌరవాన్ని కాపాడుతూ ఈయన ఆమోదంతో దాదాపుగా మ్యాక్సిమం అందరూ ఆమోదించిన అంశాలనే ఇంప్లిమెంట్ చేయటం, ఆమోదించనటువంటి అంశాలు చర్చకు కొనసాగించడం, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల రాష్ట్ర కమిటీ మీద ఇతనికి గౌరవం ఏర్పడింది. తేజేశ్వరరావు మీద యావగింపు డెవలప్ అయింది. క్రమంగా తేజేశ్వరరావుకి దూరం అవటం అనేది మనకు కనిపిస్తుంది. ఆ టైంలో ఇతను సత్యనారాయణ సింగ్ పార్టీకి దగ్గరయ్యి ఇక నుంచి ఇతను ఏం చేస్తాడంటే అసలు మొత్తం రాష్ట్ర కమిటీని శ్రీకాకుళం విశాఖపట్నంలో ఉన్నటువంటి కేడర్తో పాటు మొత్తం రాష్ట్ర కమిటీని తీసుకొని సత్యనారాయణ సింగ్ పార్టీలో కలిపేయాలనే లక్ష్యంతో ఇతను పనిచేస్తుంటాడు. ఆ గైడెన్స్ తోటి అంటే సత్యనారాయణ సింగ్ గైడెన్స్ అంతా అదే. ఈ గైడెన్స్లో ఉండడు ఇతను. తేజేశ్వరరావు నుంచి సత్యనారాయణ సింగ్ వైపు ఇతను టర్న్ అవుతాడు పైలావాసు. సత్యనారాయణ సింగ్ అది మన జైల్లో ఉన్నటువంటి తేజేశ్వరరావు నాగిరెడ్డికి దగ్గరైపోయి నాగిరెడ్డి రాజకీయాల్లో విలీనం అయ్యేదానికి ఆయన ప్రిపేర్ అయిపోయాడు. వీళ్ళిద్దరూ కూడా అట్లా విడివిడిగా రెండు మార్గాల వైపు ప్రయాణం చేస్తూ ఇతను రాష్ట్ర కమిటీ సమావేశంలో ఒక డెసిషన్కి వచ్చేసాడు. అంటే సత్యనారాయణ సింగ్ గైడెన్స్లో ఇతను ఏమంటాడంటే రాష్ట్ర కమిటీలో ప్రతి సమావేశంలో కూడా ఇక నుంచి జరిగే ప్రతి సమావేశంలో అతను సత్యనారాయణ సింగ్ పార్టీ కరెక్ట్ పార్టీ కాబట్టి చారు మజుందార్ పార్టీ కంటే ఈయన పార్టీ కరెక్టు, ఈయన విధానాల కంటే ఈయన విధానాలు కరెక్టు, కనుక మన పార్టీ మొత్తం కూడా సత్యనారాయణ సింగ్ పార్టీలో చేరిపోవాలి మనం అనే ప్రపోజల్ని రాష్ట్ర కమిటీలో పెడతాం. సరే, సత్యనారాయణ సింగ్ ఎలా కరెక్టు అట్లనే మనది ఎంఎల్ పార్టీ చారు మజుందార్ ఆర్గనైజేషన్లో వచ్చినటువంటి ఎలా తప్పు
ఇవి చర్చిద్దాం అని చెప్పి సత్యనారాయణ సింగ్ మన సెంట్రల్ కమిటీ తీసుకున్న నిర్ణయాలని బేస్ చేసుకొని సత్యనారాయణ సింగ్ ఒక డాక్యుమెంట్ రాస్తాడు. ఇదంతా అతివాద దుందుడుకువాదం అనే పద్ధతుల్లో. సరే, దానికి సంబంధించి ఆ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకొని, సెంట్రల్ కమిటీ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకొని ప్రతి పేజీ ప్రతి పేరా డీటెయిల్డ్గా చర్చిస్తారండి. డీటెయిల్డ్గా చర్చిస్తారు. చర్చించి దీంట్లో ఎక్కడ లోపం ఉంది అనేది వివరంగా మాట్లాడే క్రమంలో సత్యనారాయణ సింగ్ సీఎంకి సంబంధించి, చారు మజుందార్కి సంబంధించి చాలా తప్పుడు ఉదాహరణలు, తప్పుడు అంశాలు, తప్పుదోవ పట్టించే అంశాలు, అవాస్తవాలని చెప్తూ అతను డాక్యుమెంట్ని రుజువు చేయాలనే ప్రయత్నం ఆయన డాక్యుమెంట్లో కనిపిస్తుంది. ఇదంతా కూడా పైలావాస్ యాక్సెప్ట్ చేస్తాడు, నిజమే ఇదంతా అన్నట్టు. అయినా కూడా అతివాద దుందుడుకువాదమే ఇప్పటికీ ప్రమాదకరమైంది. కనుక మనం అంటే లాస్ట్కి ఈ రాష్ట్ర కమిటీని నేను కన్విన్స్ చేయలేను, అంటే రాష్ట్ర కమిటీ మొత్తాన్ని నేను సత్యనారాయణ సింగ్ పార్టీలోకి తీసుకువెళ్ళలేను అనేది అర్థమైన తర్వాత ఇంకా అది తనకు తానుగా వెళ్ళిపోవటానికి సిద్ధమై ఇదే విషయాన్ని రాష్ట్ర కమిటీలో చర్చకి పెడతాడు. సరే, మనం కలిసి ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి నేను విడిపోతున్నాను, నేను సత్యనారాయణ సింగ్ పార్టీలోకి వెళ్ళిపోతాను అని చెప్పి ప్రపోజల్ పెడతాడు అతను. సరే, దానికి కూడా మన కొండపల్లి సీతారామయ్య గారు రైట్, మీకు ఎందుకు పోవాలి అనుకుంటున్నామంటే బలంగా రాజకీయ కోణంలోనే పొలిటికల్గా. ఏంటి పొలిటికల్గా అంటే అతివాద దుందుడుకువాదమే ఇప్పటికీ ప్రమాదకరమైంది అనేది నేను అంగీకరిస్తున్న విషయం. ఇది సత్యనారాయణ సింగ్ వాదన, నేను అంగీకరిస్తున్నాను. కనుక ఈ పొలిటికల్ డిఫరెన్స్ ఉండి కలిసి పనిచేయలేం కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటే. సరే, ఒక పని చేద్దాం, పొలిటికల్గా డిఫరెన్స్ ఉందనుకుందాం. మనం ఏం చేద్దామంటే ఆచరణ ఏంటి, మన ఆచరణ ఎలా ఉంది, మన ఆచరణ అతివాద దుందుడుకువాద పద్ధతుల్లోకి వెళ్తుందా, ప్రజల్ని ఆర్గనైజ్ చేసే క్రమంలో. అంటే ఇక్కడ టోటల్గా రాష్ట్ర కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏముండయి భిన్నాభిప్రాయాలు అంటే సెంట్రల్ కమిటీ తీసుకున్న నిర్ణయాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి రాష్ట్ర కమిటీలో. ఈ అభిప్రాయాలు ప్రధానంగా ఏంటి అంటే కొండపల్లి సీతారామయ్య తీసుకొచ్చేటువంటి అంశాలు ప్రధానంగా సెంట్రల్ కమిటీని వ్యతిరేకిస్తూ సీతారామయ్య ఏమంటారంటే వర్గశత్రు నిర్మూలనే ఏకైక మార్గం అనేది తప్పు. ఇది సీతారామయ్య మాట్లాడుతున్నటువంటి విషయం. అది అవసరం కొద్ది, అంటే వర్గ పోరాటంలో భాగంగా అవసరమైన చోట జరగాలి తప్ప అదే ఏకైక మార్గం కాదు అనేది కొండపల్లి సీతారామయ్య అవగాహన ఒకటి. రెండోది, ప్రజా సంఘాలు పెట్టాలి, ఎంతో కొంత పాక్షిక పోరాటాల్లో ప్రజల్ని కదిలించి అక్కడ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజల్ని ఇంకొంచెం ఎడ్యుకేట్ చేసుకొని రాజకీయంగా చైతన్యవంతం చేసుకొని వాళ్ళని యాక్టివిస్టులుగా మార్చుకొని అక్కడి నుంచి పార్టీ సభ్యులుగా డెవలప్ చేసుకొని పార్టీ నిర్మాణాన్ని డెవలప్ చేయాలి అనేది కొండపల్లి సీతారామయ్య, అంటే ప్రజా సంఘాలు పెట్టి పనిచేయాలి అనేది సీతారామయ్య వాదన. అంటే మిగతా పార్టీని విస్తరింప చేయాలి ప్రధానంగా. ఇట్లా సీతారామయ్య వాదనలు ఈ విధంగా ఉండేవి. అంటే సెంట్రల్ కమిటీ వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉంది రాష్ట్ర కమిటీలో, అదే ప్రధానంగా సీతారామయ్యకి సంబంధించి. ఇవన్నీ కూడా చర్చకు పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు పైలావాసు సరే ఆచరణ ఏదేమైనప్పటికీ నిర్ణయించేది రాజకీయాలు కదా, రాజకీయ అవగాహనలోనే తేడా ఉంది కాబట్టి అంటే ఆచరణలో ఓకే మీరు చెబుతున్నది అది ఆచరణకు సంబంధించి అంటే ఏమడుగుతాడంటే సీతారామయ్య రైట్, అతివాద దుందుడుకువాదమే ఇప్పటికీ ప్రమాదకరమైంది అయితే దాని ఆచరణ ఏంటి, ఆ ఆచరణ వల్ల వచ్చిన నష్టం ఏంటో చెప్పండి, వివరించండి అని అడుగుతాడు. దానికి పైలావాస్ దగ్గర ఆన్సర్ ఉండదు. పోనీ ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న పద్ధతుల్లో ఉండ లోపాలు ఏంటో చెప్పండి, ఆచరణలో ఉండ లోపాలు.
ఏమీ లేవు అనేది నిర్ణయానికి వస్తుంది. లేనప్పుడు కలిసి పనిచేయచ్చు కదా అనే వాదననే ముందుకు వస్తుంది. ఆయన అప్పుడు పైలావాసు ఏమంటాడంటే, సరే ఆచరణలో కూడా నాకు భిన్నాభిప్రాయాలు లేవు, కానీ రాజకీయంగా నాకు భిన్నాభిప్రాయం ఉంది కదా, రాజకీయాల్లో భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు కలిసి పని చేయలేం కదా, కనుక నేను విడిపోతాను అంటే. సరే విడిపోవటం తప్పదు అనుకున్నప్పుడు సీతారామయ్య మరొక వాదనని, అంటే ఎట్లయినా కానీ పార్టీ చీలిపోకుండా నిలబెట్టాలి అనేటువంటి లక్ష్యంతో సీతారామయ్య, ఇప్పుడే కదండి, సీతారామయ్య టోటల్ హిస్టరీలో ఎవ్వరు ఎంత చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోవటానికి ఇష్టపడ్డారు. ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని కలిపి ఉంచటానికి, కలిసి పనిచేయటానికి, ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోవటానికే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. ఇది భారత కమ్యూనిస్టు పార్టీ హిస్టరీలో కొండపల్లి సీతారామయ్యలో కనిపిస్తుంది. మిగతా కొంతమంది అవకాశవాద కలయికలు వేరండి. ఎవడి ప్రయోజనాల కోసం వాళ్ళు కలవటం, ఆ కలయిక ఎక్కువ కాలం ఉండదు. కానీ సీతారామయ్య విప్లవోద్యమ అభివృద్ధిని, విప్లవ పార్టీ నిర్మాణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మ్యాక్సిమం కలిసి వచ్చే ప్రతి శక్తుల్ని కలుపుకొని రావటంలో, వాళ్ళని నిలబెట్టుకోవటంలో చివరి వరకు ఆయన చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. సీతారామయ్య యాక్చువల్గా పైలావాసు రాష్ట్ర కార్యదర్శిగా 1 సంవత్సరం పాటు పనిచేయటం అనేది సీతారామయ్య తాలూకు ఎత్తుగడలండి. ఆ ఎఫర్ట్ కారణంగానే ఇది 1 సంవత్సరం పాటైనా నడవటం, ఆ నడిచిన దాని ఫలితంగా పార్టీని మిగతా ప్రాంతాల్లో విస్తరించేదానికి, అభివృద్ధి చేసుకునేదానికి ఒక సమిష్టి నాయకత్వం ఉందని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం కలిగించడంలో, ఆ క్రమంలో పార్టీని డెవలప్ చేయడంలో చాలా కొండపల్లి సీతారామయ్య ఉపయోగించుకుంటాడు. ఇక్కడ ఈ చర్చలో అంతిమంగా సీతారామయ్య ఏం చేస్తారంటే, లాస్ట్కి వీళ్ళ వాదనలో ఇలా కొనసాగే క్రమంలో సీతారామయ్య ఫైనల్గా ఏం చెబుతారంటే, ఓ పని చేద్దాం, రాజకీయాలు భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని ఉంచుకుందాం, అట్లని ఎవరి భిన్నాభిప్రాయాలు వాళ్ళ దగ్గర ఉంచుకోండి, ఆచరణలో మనకి భిన్నాభిప్రాయాలు లేవు కాబట్టి కలిసి పనిచేద్దాం. ఈ కలిసి పనిచేసే క్రమంలో మీకు భిన్నాభిప్రాయాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి ప్రధానంగా ఇబ్బందికరంగా, దాని యొక్క స్వభావం, దాని యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంది, నష్టం ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకునే క్రమంలో ఆ రోజు కూడా అదే ప్రమాదకరంగా ఉంది అనిపించినప్పుడు స్వేచ్ఛగా విడిపోతాం అని మాట్లాడటం జరిగింది. లాస్ట్కి కాదనలేక ఆ రోజుకి విడిపోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని విరమించుకొని పైలావాసు కలిసి ఉండాలనే అభిప్రాయానికి వచ్చి అక్కడ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇది 72 మార్చిలో జరిగిన సమావేశం అండి. దాదాపు 72 మార్చికి ముందు ఏప్రిల్లో జరుగుద్ది. ఏప్రిల్, మార్చి, జనవరి, ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు 15 రోజుల పాటు జరిగినటువంటి, ఈయన కార్యదర్శిగా ఉండగా అతి సుదీర్ఘ కాలం పాటు జరిగిన సమావేశం ఇదే. ఇది 16 రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే తాత్కాలికంగా పైలావాసు విడిపోవటాన్ని విరమించుకుంటాడు. విరమించుకున్న తర్వాత రాష్ట్ర కమిటీ చర్చించి కొన్ని తీర్మానాలు చేయటం జరుగుతుంది. ఒక 11 తీర్మానాలు చేయటం జరుగుతుంది. ఆ తీర్మానాలు ఏంటి అనేది నేను రాసుకున్నాను, అవి వివరంగా చెప్తాను. దీని తర్వాత ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. అంటే రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలు, ఈ రాష్ట్ర కమిటీ అంటే ఇది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 1వ తారీఖు వరకు జరిగినటువంటి పైలావాసు ఆఖరి సమావేశం అనుకోవచ్చు. రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఈ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొండపల్లి సీతారామయ్య డాక్యుమెంట్ ఇది, తప్పుల్ని సరిదిద్దుకొని పురోగమిద్దాం, దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషను ఈ సమావేశంలోనే
మనకి కనిపిస్తుంది. ఇది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే సెంట్రల్ కమిటీ నిర్ణయాలకి భిన్నంగా రాష్ట్ర కమిటీ ఇక్కడ చర్చించి నిర్ణయాలు చేయటం జరుగుతుంది. అంటే రాష్ట్ర కమిటీ మొత్తాన్ని ఈ స్థాయికి మెంటల్గా ప్రిపేర్ చేసుకుని కొండపల్లి సీతారామయ్య అంటే అతివాద దుందుడుకువాదం నుంచి ప్రజాపందా వైపు పార్టీని నడిపించే క్రమంలో ఆయన చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈ సమావేశంలో సీతారామయ్య యొక్క ఒపీనియన్ను నిర్ణయాలుగా రావటం జరుగుతుంది. ఒకటి, ప్రజా సంఘాలని రహస్య పద్ధతుల్లో నిర్మించాలి. 11 తీర్మానాలు చేస్తారు ఇక్కడ ఈ రాష్ట్ర సమావేశంలో. చాలా ఇంపార్టెంట్, పార్టీని టర్న్ చేయడం. ఇది ఇంకొకటి సెంట్రల్ కమిటీకి వ్యతిరేకమైంది. సెంట్రల్ కమిటీ నిర్ణయాలకి ప్రజా సంఘాలు పెట్టద్దు, ప్రజా సంఘాలు పెట్టడమే రివిజనిజం అని కదా. ఇక్కడ ప్రజా సంఘాలు పెట్టాలి, అది రహస్య పద్ధతుల్లో పెట్టి పనిచేయించాలి అనేది ఫస్ట్ ఒక తీర్మానం. 2, వర్గ సంఘాల ద్వారా వివిధ వర్గాల ప్రజలను పాక్షిక సమస్యలపై సమీకరించి పోరాటాలు కొనసాగించాలి. అంటే ప్రజా సంఘాలు ఆయా వృత్తిపరమైన సంఘాలు, అంటే టీచర్స్ సంఘము, అట్లనే వర్కర్స్, అలాగే కార్మికులకు సంబంధించిన, రైతులకు సంబంధించినటువంటి చేనేత కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, అయితే టెలిఫోన్ వర్కర్స్ కావచ్చు, రైల్వే వర్కర్స్ కావచ్చు, ఇట్లా వృత్తిపరమైనటువంటి సంఘాలు నిర్మించాలి. వాళ్ళ సమస్యల మీద ప్రజలను కదిలించి పాక్షిక పోరాటాలు నిర్వహించాలి అనేది 2వ తీర్మానం. 3, వర్గ పోరాటంలో భాగంగా మాత్రమే వర్గశత్రు నిర్మూలన కొనసాగించాలి. అలా ఏదో ఒక చోట వర్గశత్రు నిర్మూలన అవసరమైందా లేదా అనే విషయాన్ని జిల్లా కమిటీలు లేదా ఆర్గనైజర్లు మాత్రమే నిర్ణయించాలి, తేల్చాలి. వారు అనుమతి లేకుండా వర్గశత్రు నిర్మూలనకు పాల్పడకూడదు. ఇది ఒక తీర్మానం, 3వ తీర్మానం. 4, పార్ట్ టైం సభ్యులతో రహస్య పార్టీని నిర్మించాలి. వారు వీలైతే ఆ కామ్రేడ్స్తో పాటు పార్టీ సభ్యులని తెలియకుండా ఉండాలి. వారు వివిధ వర్గాలకు చెందిన ప్రజల్లోని మిలిటెంట్స్ లాగానే స్థానిక ప్రజా సమస్యలపై పనిచేయాలి. స్థానిక సభ్యులను 5గురికి మించి పార్టీ సభ్యులు సెల్స్లో పెట్టకూడదు. అంటే 5గురితో సెల్స్ ఫామ్ చేయాలి. అంటే ఫుల్ టైమర్స్కి అట్లనే పార్ట్ టైమర్స్ కూడా పార్టీ సభ్యత్వం ఇవ్వాలనేది అప్పటి వరకు ఉన్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం. 4, పార్ట్ టైం సభ్యులతో రహస్య పార్టీని నిర్మించాలి. అట్లనే 5, శ్రీకాకుళం అడవి ప్రాంతంలో దళాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయరాదు, వాటిని మరింత బలపరచాలి. శ్రీకాకుళ అడవుల్లో ఉన్నటువంటి దళాలని రద్దు చేయొద్దు, వాటిని ఇంకొంచెం బలపరిచి పనిచేయించాలి అనేది 5వది. 6, పార్టీ ఇంతవరకు లేని ప్రాంతాలకు విస్తరించేటప్పుడు ఉన్నటువంటి పరిమితమైన లీగల్ అవకాశాలను వినియోగించుకొని అచ్చట ప్రజా సంఘాలను నిర్మించటం, వివిధ ప్రజా సమస్యలపై ప్రజలను పోరాటాలకు సిద్ధం చేయటం వగైరా ఆచరణ ద్వారానే పార్టీ కార్యకలాపాలు ఆరంభించాలి. అలాంటి కదలికల నుండి వచ్చేటువంటి మిలిటెంట్స్కు విప్లవ చైతన్యాన్ని కలిగించటం ద్వారా పార్టీని నిర్మించాలి. ఇట్లా కొత్త ప్రాంతాల్లోకి పార్టీని విస్తరించాలి అనేది మరొక డెసిషన్. 7, శ్రీకాకుళం లాంటి ప్రజా పునాది లేకుండా ఉన్నప్పటికీ పార్టీ సభ్యులున్న ప్రాంతాల్లో, అంటే శ్రీకాకుళంలో మిగతా కొన్ని ప్రాంతాల్లో పార్టీతో సంబంధాల్లోకి వచ్చిన మిలిటెంట్స్ ఉన్నారు, అక్కడ ప్రజా పునాది ఉండకపోవచ్చు. అలాంటి చోట పార్టీ సభ్యులున్న ప్రాంతాల్లో పార్టీ పలుకుబడిలో ఉన్నటువంటి కొద్ది మందితోనే అయినా ప్రజా సంఘాలు స్థాపించి వాటి ద్వారా ప్రజా సమస్యలపై పోరాటంలో ప్రజల్ని సమీకరించాలి. ఏదో ఒక స్థాయిలో పోరాటాలు కొనసాగుతున్న చోట్ల మరింత మిలిటెంట్ పద్ధతులను ప్రోత్సహించాలి. అందులో నుండి వచ్చే మిలిటెంట్స్తో విప్లవ చైతన్యాన్ని పెంపొందించి క్రమంగా పార్టీ నిర్మాణాన్ని
విస్తరింప చేయాలి. ఇది ఒక డెసిషన్. అట్లానే ప్రస్తుతం నడుస్తున్న రహస్య పత్రిక ఎర్ర జెండాను కొంతకాలం వరకు ప్రధానంగా పార్టీ ఆంతరంగిక చర్చలకు వినియోగించాలి. ఇప్పటి వరకు అంటే పార్టీ ఎర్ర జెండా అనే పత్రిక పార్టీ నడుపుతుంది, పార్టీ పత్రిక అది. ఈ పత్రికలో దాదాపు ఇక మిగతా విషయాలు పక్కన పెట్టి పార్టీలో రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా, వీటి మీద చర్చ కొనసాగించాలి ఈ పత్రికలో అనేది ప్రధానమైన అంశం. అందులో పార్టీ ఈనాడు అతివాద దుందుడుకువాదమే ప్రధాన ప్రమాదకారిగా తయారైందనే వాదాన్ని సమర్థిస్తూ కామ్రేడ్ వాసు వ్యాసాలు రాయాలి, లేదా ఆయన ఎవరి చేతైనా రాయించాలి. రానున్న ఎర్రజెండా సంచిక ఆయన వ్యాసంతోనే రావాలి. ఆ వాదనను ఖండిస్తూ మిగిలిన రాష్ట్ర కమిటీ సభ్యులు రాయాలి. అలా 5-6 సంచికల్లో ఇరువురి వాదనలు ప్రజల్లోకి కింద వరకు తీసుకువెళ్ళాలి. ఈ 5-6 సంచికల్లో ఈ వాదనలు, ఇరువురి వాదనలు అంటే 2 పందాల మధ్య పోరాటం అంటామండి. అంటే పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు వాటిని ప్రజల ముందు పెట్టడం. ఆ పత్రిక ద్వారా, అంటే ఇప్పుడు పైలావాసు ప్రధానంగా మాట్లాడుతుంది రాజకీయ విభేదాలు ఉన్నాయని కదా, ఆ రాజకీయ విభేదం ఏదైతే ఉందో, అంటే పార్టీలో అతివాదమే ప్రధానమైన శత్రువు అని చెప్పి మాట్లాడుతున్నారు. అతివాద దుందుడుకు వాదం, దాన్ని ఖండిస్తూ అది ఏ మేరకు ఉంది, ఎలా ఉంది, దాన్ని ఖండిస్తూ ఈయన వ్యాసాలు రాయాలి. అది సరైంది కాదు అని మిగిలిన కామ్రేడ్స్ వ్యాసాలు రాయాలి. ఈ 2 వ్యాసాలని పత్రికలో ప్రచురించి కిందకి తీసుకెళ్ళాలి. అందరూ వాటిని అధ్యయనం చేసే క్రమంలో 2 పందాల మధ్య పోరాటం అంటారు. 2 విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ క్యాడర్ దగ్గర నుంచి ఒక స్థాయిలో, అంటే మొత్తం వీళ్ళు మాట్లాడటం అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరించి మెజారిటీ అభిప్రాయాల్ని తీసుకొని అవి మార్క్సిజానికి లోబడి ఉంటే ఓకే, అవి కూడా చర్చించిన తర్వాత మెజారిటీకి నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి అందరూ. అప్పటికీ నచ్చకపోతే విడిపోవచ్చు, పార్టీలో నుంచి విడిపోవచ్చు అని ఒక తీర్మానం చేయటం జరిగింది. మరొకటి, అంతవరకు సత్యనారాయణ సింగ్ సాహిత్యాన్ని పార్టీలో ఏ ఒక్కరూ ఏ సాగుతోనూ పంచరాదు. అప్పటి వరకు ఈ సత్యనారాయణ సింగ్ సాహిత్యాన్ని కిందాగా పంచుతున్నారు. ఇప్పుడు మీదొక పార్టీ, మీ పాలసీలని మీరు ప్రజల్లో పంచాలి. కానీ మీదొక పార్టీ, మీ విధానాలు ఒకటి ఉండి పక్కన వేరే వాళ్ళ పార్టీ తాలూకు విధానాలని మీ పార్టీలో పంచటం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంటే శారీరకంగా ఈ పార్టీలో ఉండటం, మానసికంగా మరొక పార్టీని ఆమోదించడం, ఈ ద్వంద్వ వైఖరి అనేది నడుస్తుంది. అది జరగటానికి లేదు అని చెప్పి తీర్మానం చేయటం జరిగింది. పై నిర్ణయాల్లో చాలా భాగం ప్రస్తుతం ఆచరణలో ఉన్న కేంద్ర కమిటీ విధానాలకు వ్యతిరేకం కావున కేంద్రీకృత ప్రజాస్వామ్యానికి అనుగుణ్యంగా రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయాలను కేంద్ర కమిటీకి పంపించాలి. కేంద్ర కమిటీ ఆమోదిస్తే సరే, అలాగాక కేంద్ర కమిటీ నిరాకరిస్తే ఆ క్రమశిక్షణను పాటించదలుచుకున్న వారు పార్టీలో ఉంటారు, లేనివారు అప్పుడే పార్టీ నుండి విడిపోవచ్చు. అంతవరకు చీలిపోకూడదు, చీలికల్ని ప్రోత్సహించకూడదు. చూడండి, చాలా అద్భుతమైనటువంటి విషయం. అంటే కేంద్ర కమిటీ నిర్ణయాలకి వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ నిర్ణయాలు తయారు చేస్తుంది. రాష్ట్ర కమిటీ నిర్ణయాల్ని డెమోక్రటిక్ సెంట్రలిజాన్ని గౌరవిస్తూ, కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ సెంట్రల్ కమిటీకి ఈ నిర్ణయాలను పంపించాలి. సెంట్రల్ కమిటీ మీ నిర్ణయాలు కరెక్ట్ అని ఆమోదిస్తే ఓకే, ఒకవేళ ఆమోదించకపోతే అప్పుడు క్రమశిక్షణకి లోబడి సెంట్రల్ కమిటీకి అనుకూలంగా పనిచేయాలి మనం. అది ఇష్టమైన వాళ్ళు కలిసి ఉండొచ్చు, అది ఇష్టం లేని వాళ్ళు అప్పుడు విడిపోవచ్చు అని ఇంకొక తీర్మానం చేయటం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంకొక 11వది ఏంటంటే
ఇప్పటి వరకు చేసిన తీర్మానాలన్నీ సెంట్రల్ కమిటీకి తీసుకెళ్లేటప్పుడు ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్స్ వెళ్ళాలి. అంటే పైలావాసుతో పాటు మరొక రాష్ట్ర కమిటీ మెంబర్ కూడా కేంద్ర కమిటీని కలవాలి అని తీర్మానం చేయటం జరిగింది. ఈ తీర్మానాలన్నీ చేసి పైలావాసుకి వీటిని ఇచ్చి పంపించడం జరిగింది. కానీ ఈయన ఏం చేస్తాడు? ఫస్ట్ జైలుకి వెళ్తాడు, తేజస్వరరావుని కలుస్తాడు. కానీ క్రమంగా ఏం జరిగిందంటే ఇక్కడ గతంలో, కానీ ఇప్పుడు తేజస్వరరావుకి దూరం అయ్యాడు. ఎందుకని? తేజస్వరరావు వాళ్ళ ముఠా అంతా కూడా పైలావాసు పనికిరాని మనిషి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఈయనకి రాజకీయ సత్తా లేదు, ఎన్నెముక లేదు, ఎటుబడితాడు కొట్టకెళ్తాడు అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. ఇతను తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి అతను నిర్ణయించుకుంటున్నాడు. అని నేను కూడా స్వతంత్రత కలిగిన వ్యక్తిని అనే విషయాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నంలో ఇతను ఉన్నాడు. ఒక పక్క రాష్ట్ర కమిటీతో గౌరవం, రాష్ట్ర కమిటీ మీద గౌరవం ఉంది ఇతనికి. ఎందుకని? వాళ్ళు అనుసరించిన పద్ధతుల కారణంగా. అయినా రాజకీయ విభేదాలు, అంటే సత్యనారాయణ సింగ్ యొక్క రాజకీయాలు ఈయన మెయిన్ మీద పనిచేస్తాడు. దీంతో లాస్ట్కి అతను సత్యనారాయణ సింగ్తో వెళ్ళిపోవటానికి నిర్ణయించుకొని ఈ రాష్ట్ర కమిటీని కూడా సత్యనారాయణ సింగ్లో కలిపేయాలనే ప్రయత్నాలు చేయటం, దాన్ని రాష్ట్ర కమిటీ అడ్డుకోవటమే కాకుండా ఇతన్ని కూడా పోకుండా నిలబెట్టుకోవటానికి చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తూ లాస్ట్కి ఈ 11 తీర్మానాలు చేసి ఇది కేంద్ర కమిటీకి పంపించాలి, అది కూడా ఇద్దరు రాష్ట్ర కమిటీ మెంబర్స్ వెళ్ళాలి అని చెప్పి, అట్లానే అంతకుముందు నిర్ణయం ఏంటంటే ఇద్దరు కొరియర్లు తీసేశారు కదా, తెలంగాణ నుంచి ఒక ఇద్దరు కొరియర్స్ని పార్టీకి ఇవ్వాలి అని చెప్పి కూడా తీర్మానం చేయటం జరిగింది. వీటన్నిటి రీత్యా చేసి పెట్టగానే ఇతను పైలావాసు ఇక్కడ నుంచి బయలుదేరి బయటికి వెళ్ళటంతో తిరిగి మళ్ళీ పార్టీని కలవటం కానీ, అంటే వీళ్ళు ఎదురు చూస్తారు ఏంటి? ఎర్ర జెండా పత్రికలో వ్యాసాలు రావాలి. ఫస్ట్ వ్యాసం ఎవరిది రావాలి? పైలావాసుది రావాలి. పార్టీలో అతివాదమే ప్రమాదకరమైనటువంటి, దుందుడుకువాదమే ప్రధానం, ఇక్కడ ప్రమాదకరమైనటువంటి విధానము అన్న విషయాన్ని ఎట్లా కరెక్టో అతను వ్యాసం రాయాలి. ఆ వ్యాసంతో ఫస్ట్ పత్రిక రావాలి ఇక్కడ అని చెప్పి అనుకోవటం జరిగింది. ఈయన వెళ్ళాడు, తిరిగి మళ్ళీ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది పార్టీ. పత్రికను కూడా ఆపుకొని కూర్చున్నారు, ఆయన వస్తే వ్యాసం పంపించాలని. ఈ పత్రిక అట్లానే ఆగిపోయింది, అతను వ్యాసాన్ని పంపించారు. ఈ వ్యాసాలు పంపించకపోగా ఇతను వెళ్ళిపోయి డైరెక్ట్గా పత్రికకి వీళ్ళు ఒక వార్తను పంపించారు. ఏంటంటే శ్రీకాకుళంతో సహా పైలావాసు వెళ్ళి సత్యనారాయణ సింగ్ పార్టీలో చేరిపోతున్నట్టు పేపర్లో వార్తలు వచ్చేసి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శ్రీకాకుళం అడవి ఉద్యమంలో వెంపటాపు సత్యం తర్వాత అంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి రాజారాం రెడ్డి. ఈ రాజారాం రెడ్డితో సహా ఇతను సత్యనారాయణ సింగ్లోకి వెళ్ళిపోవటం జరిగింది. అంటే రాజారాం రెడ్డికి ఏమని ఎక్కిచ్చారు వీళ్ళు? సత్యనారాయణ సింగ్ పార్టీ కరెక్ట్ పార్టీ, 1970లో పార్టీ తీసుకున్న నిర్ణయాలని కొనసాగిస్తున్న పార్టీ సత్యనారాయణ సింగ్ పార్టీ కనుక మనం అంటే వీళ్ళు చిన్నగా ఆయనకి ఎక్కిచ్చి సత్యనారాయణ సింగ్ పార్టీ మన పార్టీ అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించి తిరిగి వీళ్ళందరిని తీసుకొని సత్యనారాయణ సింగ్ పార్టీలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఆ పత్రికా ప్రకటన ఇవ్వటం కూడా జరిగింది. వాస్తవానికి నువ్వు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉండగా తీసుకున్న నిర్ణయాలని నువ్వు వాటికి కట్టుబడి లేదు, వాటిని నేను వ్యతిరేకంగా నేను ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నానని వివరణ ఇవ్వాలి. ఈ తీసుకున్న నిర్ణయాల మీద మీ అభిప్రాయం చెప్పాలి. ఏ క్లారిటీ లేకుండా, ఒక స్పష్టత లేకుండా, పెట్టకుండా వెళ్ళిపోయి ఒక దివాలా కోరు రాజకీయ విధానాలని అమలుపరుస్తూ అతను ఆ విధంగా అతని జీవితాన్ని, అంటే ఎక్కడ కూడా ఎదగరండి. క్రమశిక్షణ ఉండాలి, ఒక సిస్టమ్కి కట్టుబడి ఉండాలి, ఒక విధానానికి ఉండాలి. ఒక తప్పుడు విధానానికి ఎప్పుడైతే అలవాటు అవుతామో ఆ తప్పుడు విధానంలో పడి, ఆ సుడిగుండంలో పడి కొట్టుకుని వెళ్ళి పతనం అయిపోవటం తప్ప ఎవరైనా ఒక స్పష్టత లేనప్పుడు ఇలానే జరుగుతుంది. అట్లా వెళ్ళిపోవటం జరిగింది. ఆ విధంగా 1 సంవత్సర కాలం పాటు 71 మార్చి నుండి
72 మార్చి వరకు జరిగినటువంటి లాస్ట్ సమావేశం వరకు, అంటే 1 సంవత్సరం గట్టిగా అతను కార్యదర్శిగా పార్టీ కొనసాగటం, ఇది పైలావాసు పాత్రతోటి పార్టీ పద్ధతిలో కొనసాగిన విధానం. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఫైనల్గా అంటే పార్టీ విధానం తప్పుల్ని సరిదిద్దుకొని పురోగమిద్దామనే డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర కమిటీలోకి పెట్టి చర్చించినటువంటి ఫస్ట్ సమావేశం ఇది.